దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము కనానులో కరువు ఉన్నది, ఐగుప్తుల ధాన్యం ఉన్నది. రెండవ భాగము. ఆదికాండం 37 అధ్యాయము 28వ వచనము. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. నిన్నటి దినమున మనము దేవుని ఒక ప్రశ్న వేద్దామని మన ఆలోచనలు కదండి. మనకు ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటే చదువుతున్నప్పుడు, విన్నప్పుడు అన్నీ కూడా. ఒక ప్రశ్న, అదేంటి ప్రభువా నీవు ఇలా చేశావు? ఐగుప్తుల సమృద్ధి ఉండడం ఏంటి? కనానులో కరువు ఉండడం ఏంటి అని అంటే ప్రభు అంటారు, అవును మీరే చేశారు కదా. యోసేపు లేడు కనానులో. ఐగుప్తుల ఆహారానికి కారణము యోసేపు ఉన్నాడు. ఇందును బట్టి తేలుచున్న ఫలితార్థమే మనగా అక్కడ అనగా కనానులో కరువుకి కారణము యోసేపు లేకపోవడము, ఇక్కడ అనగా ఐగుప్తులో సమృద్ధికి కారణము యోసేపుని అధికారిగా దేవుడు చేశాడు. ఓ కనానీయులారా, వాగ్దాన దేశపు వార్లారా, దేవుని ఏర్పాట్లో ఉన్నవార్లారా, మీరెందుకు కరువుతో అల్లలాడిపోతున్నారు? మీ కుటుంబంలో ఎందుకు సమృద్ధి లేకపోతుంది? మీ భార్య బిడ్డలు ఎందుకు ఏడుస్తున్నారు? ఆహారం లేక నిష్ఠూరంగా మీ మీద బాధలు పడుతున్నారు. దిక్కు తోచక ఒట్టి చేతులలో ఇంటికి వెళ్ళలేక, సంచి తీసుకొని సంతకు వెళ్ళలేక ఎందుకు అల్లలాడిపోతున్నారు? ఒక్క యోసేపుని అమ్ముకున్న తర్వాత, ఒక్క యోసేపుని పోగొట్టుకున్న తర్వాత మీరు ఎన్నిసార్లు తిప్పలు పడ్డా, ఎంత ఏడ్చినా సమృద్ధి రాదు. అన్నలకు కరువు తీరదు, తృప్తి కలగదు. యోసేపుని చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడనే కాదా మీకు కష్టము? మీకు అతని మీద దృష్టి ఉండాలి కానీ అసూయ ఏర్పడింది ఎందుకు? మంచి అంగీ కుట్టించారనే కదా నాన్నగారు, అదే కారణం కదా. అతని మీద దేవుని ఏర్పాటు ఉన్నదని మీరు గ్రహించలేకపోయి ఉన్నారు. నాన్న అనవసరంగా మాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడని ఈర్ష్య పెంచుకున్నారు, బాధపడ్డారు తప్ప ఏమన్నా స్పెషలా? మాలాంటి వాడే అల్లారుముద్దుగా పెంచుతున్నారనే నాన్నగా ఎక్కువగా అతని మీద అల్లారుముద్దుగా పెంచుతున్నాడనే కదా మీకు వచ్చిన అసూయ. మాకంటే చిన్నవాడిని చక్కగా చూసుకొని మీరు ఎక్కువగా ప్రేమించవలసింది పోయి ద్వేషం పెంచుకున్నారు. యోసేపు ఎక్కడ ఉన్నాడో అక్కడ సమృద్ధి ఉంది. యోసేపుని బట్టి సమృద్ధి, యోసేపుని బట్టి ఆశీర్వాదం, యోసేపుని బట్టి ఆహారము, సంతోషంగా దేశంలో అభివృద్ధి. అట్టి యోసేపుని కాపాడుకోలేకపోతే, యోసేపుని పోగొట్టుకుంటే ఎలా ఆశీర్వాదములు వస్తాయి? అరే అరే అన్నలారా, పెద్ద అన్నలారా, ఇంతమంది అన్నలున్నారు, ఎందుకు యోసేపుని అమ్ముకున్నారు అన్నలారా? తెలివి తక్కువ పని కదా. ఓ సంతలో పశువుని అమ్మేసినట్లు యోసేపుని అమ్మేస్తారా? సొంత అన్నయ్యలు ముఖం తెలవని వ్యాపారస్తులకు అమ్మి వేసేస్తారా? మీకంటే చిన్నవాడిని గోతులో తోసేస్తారా? అయ్యయ్యో ఎంత దారుణము. మీ తమ్ముడికి మీరే రేటు కట్టారేంట్రా బాబు అన్నలారా? మీ తమ్ముడు బంగారము ప్రాణం అనాల్సింది పోయి మీ తమ్ముడిని 20 వెండి రూకలకి ఇచ్చేస్తాము అబ్బా అని అమ్మేశారు కదా. ప్రత్యక్షత కలిగిన వాడు 20 రూపాయలైతే 20 రూపాయలైతే రాబో కరువు చూడగలిగిన వాడు, ఈ దర్శనము కలిగిన వాడు 20 రూపాయలైతే, తండ్రి చేత అమితంగా ప్రేమించబడుచున్నవాడు 20 రూపాయలు అయితే, విచిత్రపు అంగీ కలిగిన వాడు 20 రూపాయలు అయితే, పరలోకము తెరవబడక భవిష్యత్తును మొత్తము తేటగా చూచినవాడు ప్రకటించగలుగుతున్న ప్రవక్తకు 20 రూపాయలైతే, మరి మీరెంత రేటుకు కడతారు మిమ్మల్ని అమ్మి వేస్తే? అన్నలారా, ఒక్కొక్కరికి మీ రేటు కడుతున్నప్పుడు మీ రేటు ఎంతో అర్థమవుతుందా? అసూయ చేత ద్వేషంతో ఉన్న మీకు రేటు కడితే ఆ యోసేపు ఎంత అని గేలి చేశారు కదా, తేల్చేశారు తూకములు వేసినట్టు. మరి మీరెంత తేలిపోతున్నారు అర్థమవుతుందా? అయ్యయ్యో అన్నలారా, యోసేపును కాపాడుకోండి. యోసేపు రేపు మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు. ఈ యొక్క వెండి రూకలకు అమ్మివేసిన యొక్క యోసేపు అన్నలు అమ్మేసిన పరిస్థితి మనం చూసాం కదండి. రేపటి దిన మనం మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఆమెన్.